తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా మొన్నటి వరకు వానాకాల సీజన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరికైనా యాసంగి పెండింగ్ డబ్బులు కానీ వానాకాల పెండింగ్ డబ్బులు కానీ జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. పెండింగ్లో ఉన్నటువంటి 2 నుంచి 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు 1 ఎకరం నుంచి మొదలుకొని 10.5 15 వరకు ఎకరాలు కలిగి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతుల కోసం ఏడాదికి 2 సీజన్ల కింద డబ్బులను అయితే జమ చేస్తుందన్నమాట. మొన్నటి వరకు మనకి యాసంగి రైతు భరోసా డబ్బులు, నిన్నటి వరకు వానాకాల సీజన్ డబ్బులు అనేది జమ చేశారు. ఇక ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి 70 లక్షల మంది రైతులుంటే దాదాపు మనకి 65 నుంచి 62.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు వానాకాల సీజన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. అటు యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా 9,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయాల్సిందిగానైతే ఉంటే మనకి 5,700 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక మిగిలినటువంటి మరో 3,000 నుంచి 2,200 కోట్ల రూపాయల వరకు ఇంకానైతే రిలీజ్ చేయాల్సిందిగానైతే ఉంది. సో ఇలాంటి పెండింగ్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ముఖ్యంగా ఈ వానాకాల సీజన్ డబ్బులు పూర్తి స్థాయిలో ఇంకా జమ కానటువంటి వారికి ఎప్పుడు జమ చేస్తారు, యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారికి ఎప్పుడు జమ చేస్తారు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలను ఇంకా ఎప్పుడు జమ చేస్తారు అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసేటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ విషయం భాగంగా కొత్త శుభవార్తలు తెలియడమే కాకుండా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు వివరాలను వెల్లడించడం జరిగింది. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో సో అలా జమ కానటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మనకి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరగబోతుందన్నమాట. పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 2 నుంచి 3 లక్షల మంది రైతులకి ఈ పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే జమ చేయాలి. దాదాపు 2,200 కోట్ల రూపాయల నుంచి 2,800 కోట్ల రూపాయల వరకు. సో ఇలా ఎవరైతే ఇంకా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. మనకి త్వరలో పెండింగ్ డబ్బులు, యాసంగి వానాకాల పెండింగ్ డబ్బులు, రైతు భరోసా డబ్బులనైతే రైతుల ఖాతాల్లోకి ఈ నెల చివరాఖరులోపు ఆగస్టు నెల 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేయబోతున్నారన్నమాట. ఇక వీటితో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి రైతులకు అందరికీ కూడా మనకి పీఎం కిసాన్ డబ్బులను కూడా మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.